ఇప్పుడు డైరెక్టర్ గా నీకు గుర్తింపు లేదు, లేకపోతే నీకు ఎవరు నిన్ను పిలవలేదు, నీకు ఆఫర్ ఇవ్వలేదు అంటే ఒక పద్ధతి. బట్ అన్ని ఉండి కూడా నువ్వు నటుడుగా టర్న్ తీసుకోవడానికి కారణం అది యాదృచ్ఛికంగా జరిగిందండి. నేను నటుడుగా అవ్వాలని కోరిక, డైరెక్టర్ అవ్వలేకపోయేది అసలు సంబంధం లేదు. ఓకే, అసలు సంబంధం లేదు. అది కూడా ఒక చాలా యాదృచ్ఛికంగా జరిగిందండి. అప్పుడు ఒక ప్రొడ్యూసరు, ఆల్రెడీ ఒక పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసరు, ఆయన సినిమా చేద్దామంటే ఒక డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు మన అల్లరి నరేష్ గారితో సినిమా చేద్దామని ఒక బ్లేడ్ బాబ్జీ సీక్వెల్ కాదు కానీ ఆ స్టైల్లో ఒక కథ అనుకొని అది చేద్దామని ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ అర్ధరాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, ఆఫీసు రండి, ఇక్కడ మీరు కథ చెప్పి భలే నవ్విచ్చారు, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, అందరు తాగుతున్నారు, అక్కడ గ్లాసులు అన్ని సౌండ్లు వినపడుతున్నాయి నాకు, అదే మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, నాకు చెప్పడం రావట్లేదు, మీరు భలే నవ్విచ్చారు, పడిపడి నవ్విచ్చారు, వచ్చి మా ఫ్రెండ్స్ అందరికి చెప్పండి అన్నాడు ఆయన. కాదండి 11 ఇంకప్పుడు నైట్ మీకు వచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి నేను కథ చెప్పడం ఏంటి, నవ్వించడానికి వచ్చి అంటే టైం పాస్ లాగా, నేను మీకు ఎందుకు, నేను అలా నా క్యారెక్టర్ అది కాదండి, నేను రానని చెప్పేశాను. చెప్పేసి ఆయన అంతకుముందు కూడా ఒక 4-5 సందర్భాల్లో నైట్ 10 గంటల తర్వాత కలుద్దామండి అనేవాడు. నైట్ 10 గంటల తర్వాత ఏంటండి, నైటు అంటే సరదాగా కూర్చొని మనం అందరం మాట్లాడుకోవచ్చు అండి, అందరు ఉంటారు ఫ్రెండ్స్, మనం సరదాగా మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకునే విషయాలు వేరే. అవును, ఇప్పుడు స్క్రిప్ట్ విషయమో లేకపోతే ఇవన్నీ ఎందుకు అని చెప్పి, లేదండి డే టైం చెప్పండి నేను వస్తాను, 10 గంటల వరకైనా పర్వాలేదు, 10 వరకైనా పర్వాలేదు, కంటిన్యూ అయితే పర్వాలేదు, కానీ అసలు మొదలు పెట్టడం వద్దు సార్ అని చెప్పాను నేను. సర్లేండి అనేవాడు. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మంచి ఎంజాయ్ మూడ్లో ఉన్నారు, మీరు చెప్పినవి 2 చెప్తే విపరీతంగా నవ్వుతున్నారు, రండి మీరు చెప్తాను, రండి మీరు వచ్చి నవ్వించండి మీరు కథ చెప్పి అన్నాడు. నైట్ 11 అసలు ఇంకా నేను మార్నింగే కాల్ చేసి చెప్పేశాను, నేను చేయనండి, సినిమా చేయను అని చెప్పేశాను. అదే అల్లరి నరేష్ తోనేనా ప్రాజెక్ట్ అని అనుకున్నాము. అప్పుడు ఈయనకి వీళ్ళకి చెప్పేశానండి, ఈ మధ్యలో ఉండే వాళ్ళకి అంతా చెప్పేశాను, నేను చేయనండి, ఆయనకి మాట్లాడడం రాదండి, అది ఇది అన్నారు. మాట్లాడడం రాని వ్యక్తితోటే అసలు నేను ఇప్పుడు మళ్ళీ 6 నెలలు ఎక్కడ కాపురం చేయాలి నేను కదా, మరి 8 నెలలు ప్రాజెక్ట్ లాక్ అయిందంటే నువ్వు లాక్ అయిపోయినా అంతే కదా, లాక్ అయిపోయినట్టు, లోపల ఉండలేవు, బయటికి రాలేము అని చెప్పి, మనదేమో గొడవలు పెట్టుకునే నేచర్ కాదు, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేను లేదులేండి చేయలేనులేండి అని ఆ మూడ్ లో ఉన్నానండి నేను. ఏంటి ఇలా అయిపోయింది, ఒక ఫెయిల్యూర్ చేస్తేనే ఇలా ఉంటుందా అంటే మనం అది నిజం కాకపోయినా ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాం సిచ్యువేషన్స్ బాగోనప్పుడు. కేవలం అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పాయింట్. అదే అది హిట్ అయి ఉంటే ఇంకోలా ఉంటది. ఫోన్ చేస్తే వెళ్ళేవాడు మేము 10 గంటలకు. అదేనండి మనిషికి ఆ నైజం అంతే. అది మనకి మెచ్యూరిటీ వచ్చే కొద్దీ ఇవన్నీ కూడా తెలుస్తాయి. మనం అప్పుడు నేను ఫీల్ అయింది అదే. అంటే ఈ డెసిషన్స్ కి నువ్వు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యేవా తర్వాత? రిగ్రెట్ అవ్వలేదు, నేర్చుకున్నాను అంతే. ఓకే, నేర్చుకోవడమే. రిగ్రెట్ అంటే ఇప్పుడు అప్పుడు తెలిస్తే మనం చేయం కదండి, ఏ తప్పు అయినా కూడా ఆ టైంలో మనం తెలిస్తే మనం చేయం కదా, ఎవడు చేయడు. దాని నుంచి నేర్చుకోవడమే. అవును, దాని నుంచి నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిరోజు. నేను ఆ మూడ్ లో ఉన్నప్పుడు అది అంత పెద్ద గొడవ అవుతుంది, అది స్వాతంత్రోద్యమానికి దారి తీస్తుంది అని అనుకుంటే ఆ రోజు గాంధీని అసలు ట్రైన్ నుంచి తోసిండేవారు కదా. కరెక్ట్. అలాగే నేను ఆ మూడ్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చిందండి, ఇట్లా ఓ పిక్చర్ లో యాక్ట్ చేయాలండి అని అడిగారు. నేను అంతకుముందు ఏంటంటే నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎవరో ఆర్టిస్టు సెట్ అవ్వక నేను ఒక్కొక్క సీను అలా చేసిన సినిమాలు ఉన్నాయి. ఒక సీనే అంటే అప్పుడు ఆర్టిస్ట్ కరెక్ట్ అయిన మనకు కావాల్సిన సెట్ అవ్వక దొరకపోవడం తోటి టకమని నేను చేసేయడం, అందరూ నువ్వు చేయి అంటే చేసేయడం, అట్లా జరిగింది. అలాగా 4 సీన్లు 3 సీన్లు అలా చేయమని అంతకుముందు అడిగున్నారు నన్ను. లేదు నేను అలా చేయను, నా సినిమాలో అప్పుడు అవసరం కొద్ది చేయడం నేను చేయనని చెప్పేస్తున్నాను. ఇది కూడా అలాగే అనుకున్నా నేను. అనుకొని అంటే నేను అట్లా చేయను, అది కాదు కథ పంపిస్తాము మీకు,
అది మీకు నచ్చితే చేయండి అని చెప్పారు డైరెక్టర్ వేణు ఉడుగుల. ఓకే. అప్పుడు ఆ సినాప్సిస్ పంపించారు. అది చూస్తే ఫాదర్ క్యారెక్టర్ అంటే అప్పుడు మనకున్న మైండ్ సెట్కి ఏంటంటే అండి, మనకి ఎంత వయసు వస్తున్నా కూడా మనం ఇంకా బాలాకుమారుడమే అనే ఫీల్ ఉంటుంది మనం అర్థంలో చూసుకుంటే. నేనైనా అప్పుడే ఫాదర్ ఏంటి అనే ఫీలింగ్ నాకు. నేను ఒక హీరోకి ఫాదర్ క్యారెక్టర్ ఏంటి? ఓకే, ఒక అన్నయ్యో ఒక బావో లేకపోతే ఇంకోటో అనుకుంటే ఓకే, కానీ ఫాదర్ అంటారేంటి వీళ్ళు? నాకు అప్పుడే ఆ లుక్ వచ్చేసిందా అనుకోవడం అని. తర్వాత సరేలే యాక్టింగే కదా అని అనుకుని అది చదివిన తర్వాత ఫాదర్ అండ్ సన్ ఇద్దరు హీరోల్లాగా ఉంది ఆ కథ. నేను అడిగాను, ఇదేంటండి ఇది ఈ క్యారెక్టర్ కూడా హీరోలాగా ఉంది, ఇంత ఇది ఉంది అంటే రాయడం అలా రాశారా లేకపోతే అంతే నా క్యారెక్టర్, నా సినిమాలో ఇద్దరు హీరోలే సార్ అన్నాడు డైరెక్టర్. కాదు, దాని గురించి కాదు, అప్పుడున్న మైండ్ సెట్ కి అది జరిగి ఉంది కదా అంత ముందే, ఒక వారం రోజుల ముందే. సరే అసలు ముందు ఈ మూడ్లోంచి ముందు బయటకు వద్దాం అని చెప్పి, సరే ఎన్ని రోజులు కావాలంటే 23 days 24 days సరిపోతాయి, సరే నేను చేస్తాను అని చేశాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడు దాని తర్వాత కూడా నేను డైరెక్షన్ చేయాలని దీనిలోనే ఉన్నాను, అదే ఉన్నాను. ఆల్రెడీ వేరే ప్రొడ్యూసర్స్ ఫాలోఅప్లో ఉన్నాము, జరుగుతున్నాయి అన్నీ. ఈ సినిమా రిలీజ్ అయింది. అసలు అది ఊహించినంత పేరు వచ్చిందండి. రివ్యూలు అన్నీ కూడా చాలా బాగా రాశారు నా గురించి, సినిమా బాగుంది, నా గురించి బాగా రాశారు. అసలు ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ ఫోన్లు చేసి అభినందించడం మొదలుపెట్టారు. నేను షాక్ అండి, ఇదేంటి అంత ఉందా అసలు అని. మా గురువు గారు అయితే కోటి రామకృష్ణ గారు ఫోన్ చేసి 45 minutes మాట్లాడారండి. 45 minutes భారతరత్న వచ్చినట్టే ఉంటుంది అసలు. ఇంకా నాకు ఇంకా అంతకంటే ఇంకా అని ఆయన ప్రతి సీను విశ్లేషిస్తూ, ఆయన ముందు ప్రివ్యూ షో వేసిన రోజు ఆయన్ని పిలిచామండి. ఆ రోజు ఏదో ఆయన రాలేకపోయారు, రాలేకపోతున్నానని ఫోన్ చేసి చెప్పారు నాకు. దాని తర్వాత చూశారు, నేను చూస్తాను సినిమా ఖచ్చితంగా, చూసి నీకు కాల్ చేస్తానన్నారు. అలాగే చూసి కాల్ చేశారు. కాల్ చేసి, నేను నా అనుభవంతో చెప్తున్నాను, నీది నాది ఒకే కథ, నీది నాది ఒకే, నా అనుభవంతో చెప్తున్నాను, నువ్వు చాలా గుడ్ యాక్టర్, నీకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి ఇది ఉంటుంది, నీ గురించి క్యారెక్టర్లు రాసే రోజు వస్తుంది, నేను చెప్తున్నాను అన్నారు. నాకు అది అసలు ఏం అర్థం కాల, ఇదేంటి మనం డైరెక్షన్ దీనిలో ఏదో ఒకటి చేసాము సరదాగా, ఇదేంటి అని అనుకున్నా నేను. ఇంకా తర్వాత అందరూ చాలా పెద్ద వాళ్ళందరూ చెప్పడం, రైటర్ సత్యానంద్ గారు, రేలంగి నరసింహారావు గారు, ముత్యాల సుబ్బయ్య గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ నువ్వు చెయ్యి అంటున్నారు. నేనేమో ఇప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేస్తే ఇది మొదలు పెడితే డైరెక్షన్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది, అసలు డైరెక్షనే మారిపోతుంది. అసలు మనం చెయ్యాలనుకున్న కైండ్ ఆఫ్ సినిమానే ఇంతవరకు చేయలేదు. అసలు మనం ఎలాగా అనుకున్నాము, అసలు దాని మీద ఎంత ఇది అనుకున్నాము, అందులో 10% కూడా అచీవ్ చేయలేదు డైరెక్టర్గా, ఏంటి అని అనుకున్నాను. అనుకుని అందరు చెప్తున్నా కూడా, అంత పేరు వచ్చినా కూడా వేషాలు వస్తుంటే లేదులేండి నేను ఇప్పుడు చేయట్లేదు, మళ్ళీ డైరెక్షన్ చేయాలండి నేను అనే చెప్తూ వచ్చా. ఆ తర్వాత ఒకసారి మా గురుగారే చెప్పారండి, ఎందుకు నువ్వు వద్దంటున్నావు అంట వచ్చిన అంటే, లేదు సార్ నాకు ఇంకా డైరెక్షన్ మీదే నాకు ఇది అంటే డైవర్ట్ అయిపోతే, అంటే అప్పుడు నాకు ప్రొడ్యూసర్స్ ఉన్నారు వేరే వాళ్ళు, అంతేలే సినిమా కూడా చెయ్యాలనే దీనిలో ఉన్నాము, మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఏంటి వీడేంటి ఇక్కడ వచ్చి ఇది అంటాడు, మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటారు కదా అని. ఇది అంటే ఆయన చెప్పారు, సినిమా ఇండస్ట్రీలో ఏది సక్సెస్ఫుల్గా వస్తాయో అది పట్టుకోవాలి, నీ మెంటాలిటీ నాకు తెలుసు. మిస్టర్ పెళ్లి కొడుకు అనే సినిమా ముందు 5 తిరుగుతున్నారు సినిమా చేయమని అని నువ్వే చెప్పావు, తర్వాత ఒక్కళ్ళు లేరని నువ్వే చెప్పావు. పోనీ నువ్వేమో ఆ సెట్ చేసుకునే మెంటాలిటీ కాదు నీది, లేదు నీకు ఆ మెంటాలిటీ, నువ్వు దాన్ని కబుర్లు చెప్పి ఎంగేజ్ చేసి నువ్వు చేసే మెంటాలిటీ మూడ్ లో పెట్టి అవన్నీ నీ వల్ల అసలు అవో. ఆయన అన్నారు, నీది ఆ మెంటాలిటీ కాదు, ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను, నువ్వు గుడ్ యాక్టర్, నువ్వు కాకపోతే నేను చెప్పను కదా నీకు,
నువ్వు నీకు ఇచ్చిన పాత్రకు నువ్వు గ్యారెంటీకి నువ్వు న్యాయం చేస్తావు. అది నేను గమనించాను, నీకు ప్రతి సీన్లో గమనించాను. నీకు క్లైమాక్స్లో డైలాగ్ లేకుండా నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ తోటి నువ్వు నిలబెట్టావు. అది అది అందరి వల్ల సాధ్యం కాదు. అంటే డైరెక్టర్ కాబట్టి నీకు హెల్ప్ అయింది అది. అయింది అంటే హౌ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఏం కోరుకుంటావు అంటే అది నువ్వై చేసావు అంతే. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క మీటర్ ఉంటుందండి. ఆ డైరెక్టర్ని బట్టి డైరెక్టర్ చెప్పేటప్పుడే మనకు అర్థమైపోతుంది తనకి ఏం కావాలి, అంటే ఎంత మోతాదులో కావాలి అనేది. ఫస్ట్ యాక్టింగ్ అందరూ యాక్ట్ చేస్తారండి, కానీ ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క మీటర్ ఉంటుందండి. అంటే కొంతమంది ఒక సీన్ని కొంచెం ఎక్కువ డ్రామా చేసి చేస్తారు, కొంతమంది న్యాచురల్గా ఉండేలా చేస్తారు, కొంతమంది డైలాగు విరుపులతోటి బాగా మాడ్యులేట్ చేసి చెప్పిస్తారు. వాళ్ళకి ఏం కావాలి అనేది పట్టుకోవడానికి వాళ్ళ మీటర్ బట్టి ఉంటుంది అంతే. అది పట్టుకోవడం అనేది నాకు ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే మాది కోడి రామకృష్ణ గారి దగ్గర అదే ఒక పెద్ద స్కూల్ కదండి. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు అక్కడ ఆర్టిస్టులు ప్రతి సినిమాలో కొత్త వాళ్ళు ఉంటారు, మాదంతా వాళ్ళకి నేర్పడంతో సరిపోయేది. అవును, ఈ డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు అన్నది అవన్నీ వాళ్ళకి నేర్పడం వాళ్ళు డైరెక్టర్ చెప్తున్నది తన ఆ సీన్ అన్ని మీరు ఎదురుగుండా ఉంటారు కదా షాట్ లో. అవును, అది డైరెక్టర్ గారు ఆయనే యాక్ట్ చేసి చూపిస్తారు కదండి. ప్రతి ఆర్టిస్ట్ కి మొత్తం అద్భుతంగా యాక్ట్ చేసి చూపిస్తారు. అవన్నీ చూసి అవన్నీ ఆ క్యారెక్టర్స్ అన్ని తర్వాత చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చే కదండి. అదే మరి అదొక ఎడ్యుకేషన్. అదే అది మనలో ఎలా ఎవరికి ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళకే దక్కుతుంది. అవునండి. ఇప్పుడు బాలు గారికి చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడ అన్ని చోట్ల అది నాకు బాగా పుస్తకాలు చదవడం బాగా అలవాటు అండి. చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ ఇష్టం, బుక్ లవర్. అవును, కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు డైరెక్టర్ మీటర్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమైపోతుంది. అది చేయడం నాకు ఈజీయే. ఏదన్నా ఇప్పుడు ఫిజికల్ ఇది తప్పితే మిగతాదంతా పెద్ద విషయమే లేదు. అటు ఓవర్ యాక్టింగ్ చేయమన్నా చేయగలుగుతాను, ఇప్పుడు మామూలు అండర్ ప్లే చేయమన్నా చేయగలుగుతాము. అది వాళ్ళకేం కావాలి, అదే ఇందాక నువ్వు అన్నట్టు వాళ్ళ మీటర్ బట్టి అంతేనండి. తర్వాత నీకు బాగా ఆఫర్స్ గట్ట బాగా వచ్చినాయండి. అంటే నేను రావనుకున్నా, ఎందుకంటే అందరికీ అలా చెప్పేశాం కదా, నేను చేయను అని చెప్పేశాం కదా. ఇప్పుడు వీళ్ళు చూస్తే పెద్దవాళ్ళందరూ సలహా ఇస్తున్నారు, ఇట్లా చేయమని చెప్తున్నారు. ఆయన మా గురుగారు కూడా చెప్పాడు, నీకు 70-80 ఏళ్ల వయసు వచ్చినా అప్డేట్ అవుతూ ఉంటే 70-80 ఏళ్ళకు కూడా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు, నువ్వు మంచి యూత్ఫుల్ సినిమా కూడా తీయచ్చు. అప్డేట్ అవుతూ ఎప్పుడు చేశాడు బాలచంద్ర గారు కానీ, యాష్ చోప్రా గారు కానీ, పొదుపు అర్థంగా ఎంత బాగుంటుంది. బాలచంద్ర గారు ఏజ్ లో చేశారు. అవును, అది చేయొచ్చు. బట్ ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ నీకు తర్వాత రావు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడగట్లేదు కదా ఎవరిని, నీకు వస్తున్నాయి, వచ్చినప్పుడు చేయడానికి ఏంటి, చెయ్యి అని చెప్పారు. అప్పుడు తర్వాత నాకు రావేమో, ఇంకా ఇంతమందికి చెప్పేశాం కదా అనుకున్నాను. కానీ ఒక 2-3 రోజుల్లోనే ఇంకొకళ్ళు అడిగారు, ఇంకా అలా చేయటం మొదలు పెట్టానండి. అలా చేయడం అలాగా వెళ్ళిపోతా ఉందండి. అలా ఇంకిక్కడ ఇది ఆపుదాం అనుకుంటూనే 62 సినిమాలు చేశాను. 62 సినిమాలు అంటే ఒక 45 సినిమాల దాకా రిలీజ్ అయినాయి. అంటే చెప్తున్నాను, అది మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతుంది. అదే నీకు ఈ ట్రాన్స్పెక్ట్ ఉంది అంతే, అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను, యాక్టింగ్ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకొకటి ఇందులో నాకు ప్లస్ ఏంటంటే అండి, నేను మా గురుగారి దగ్గర తప్ప పనిచేసింది ఏం లేదు కదా. కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేశాను. దాని తర్వాత కోడి రామకృష్ణ గారి అసిస్టెంట్ మాకు సీనియర్ ప్రతాప్ గారు, నువ్వు వస్తావని అనే ఒక పిక్చర్కి ఆయన కోసం చేశాను. ఒక్క సినిమానే బయట సురేష్ కృష్ణ గారి దగ్గర ఆహా అని ఒక పిక్చర్ చేశాను అంతే. ఇంకా నాకు వేరే డైరెక్టర్లు వాళ్ళ స్టైల్ ఏం తెలియదు కదా, తెలియదు. అంటే ఏదైనా సినిమా చూసి నేర్చుకోవడమే. బట్ ఇప్పుడు అందరు కొత్త డైరెక్టర్లతో ఎక్కువ చేస్తారు, ఎక్కువ నాకు వాళ్ళే అవకాశాలు, వర్క్ అంతా కూడా వాళ్ళే ఎక్కువ నాకు అవకాశాలు ఇస్తున్నారండి, కొత్త దర్శకులు. అవును, వాళ్ళ పనితీరు అన్ని అబ్జర్వ్ చేసే ఒక మంచి అవకాశం, ఎక్స్పీరియన్స్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళు కథ చెప్పేటప్పుడు కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎట్లా స్క్రీన్ ప్లే ఎలా చేశారు, ఇలా వాళ్ళంతా న్యూ స్కూలింగ్ కదా, న్యూ ప్లాటింగ్, న్యూ ప్లేన్స్. ఇప్పుడు నేను వాళ్ళందరి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగే ఫీల్ అవుతాను. మంచి స్టేట్మెంట్. అందరి దగ్గర అంటే నేర్చుకోవడానికి ఎంత ఉంటుందండి. అవును, అంటే స్కూల్ వేరు, వాళ్ళ స్కూల్ వేరు, అన్ని డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక డైరెక్టర్ దగ్గరే మనం పనిచేస్తాం.
కానీ యాక్టర్గా ఎంతమంది డైరెక్టర్ల దగ్గర పనిచేస్తున్నాం. వాళ్ళు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వాళ్ళ స్కూల్ వేరే, వాళ్ళ స్కూల్ వేరే ఆఫ్ థాటే వేరే. వేరే ఉంటుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ డైరెక్షన్ వస్తే చేయడానికి సిద్ధంగా 100% అండి. చేయడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయి అలాగా? 100% చేస్తానండి. అది ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడైనా సరే నేను మళ్ళీ మళ్ళీ డైరెక్టర్ గా వస్తావు. హిట్ సినిమా డైరెక్టర్ అవ్వాలంతే. హిట్ సినిమా మళ్ళీ సినిమా డైరెక్టర్ అంతే. అదే మా హిట్ టీవీలో కూర్చొని అవును హిట్ Hmm. టీవీలో కూర్చొని చెప్తున్నాను. నాకు ఇష్టం సార్ బాగా. అంటే నాకు దాని మీద అసలు ఏమాత్రం ఒక 10% కూడా కోరిక తీరలేదు. అంతే 10% కూడా. అంటే నేను సాధించింది కూడా ఏం లేదు కదా సార్. అది ఇప్పుడు ఏదన్నా మనం అచీవ్ చేసి ఉంటే అదే మనం ఏమీ అచీవ్ చేయలేదు డైరెక్టర్ గా. ఏదేగా డైరెక్టర్ గా అయినా యాక్టర్ గా అయినా అంటే చెప్తున్నా. ఆర్టిస్ట్ గా అయితే బిజీగా ఉన్న నిన్ను అందరూ కోరుకుంటున్నారు కదా. అది ఉంది అండి. అంటే అదొక తీరని దాహం లాంటిదేనండి ఇది. అది ఎంత చేసినా ఏది ఇంకేదన్నా వస్తే ఇదే ఉంటది. అవును కరెక్ట్. అది మొన్న ఈ మధ్య ఒక పిక్చర్ నాకు చాలా మంచి పేరు వచ్చిందండి. మన భూతద్దం భాస్కర్ నారాయణ. అది నాకు చాలా మంచి పేరు వచ్చింది. అసలు ఎన్ని ఫోన్లో ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓటీటీలో ఉంది, ఆహాలో. అది మరి నువ్వు అలా అయితే నువ్వు ఇంకా ఆర్టిస్ట్ గా నువ్వు డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకోవడం కష్టమే. అమ్మో అట్లా ఏం లేదండి. అంతేనే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.